హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. మెసేజ్లు ఎవరన్నా ఇస్తే తీసుకుంటామో లేదో తెలియదు కానీ మోదీ గారి మెసేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని వెనకాల ఏదో అంతరార్థం, నిగూఢార్థం చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. నేను డిక్షనరీ వెతికి మరి ఇవన్నీ అర్థాలు తెలుసుకున్నాను. ఏంటంటే జియో పాలిటిక్స్ గురించి పెద్దగా మాట్లాడుకోవట్లేదు, అక్కడ ఏం జరగట్లేదు అంటే జరుగుతుంది. దానికి దీనికి ఏమైనా రిలేటెడ్గా ఏమైనా ఉంది అంటే ఉంది. దాని గురించి ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వి హావ్ పవన్ శ్రీ హర్ష గారు. సార్ హై, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో వన్స్ అగైన్. థాంక్యూ ఫర్ హావింగ్ మీ. ఇట్స్ ఆల్వేస్ ఎ ఫన్ టు డిస్కస్ ఎనీథింగ్ విత్ యూ. అంటే నేను జనరల్ గా మెసేజ్ ఇస్తే తీసుకోవాలి అని చెప్పేసి సినిమా డైలాగ్ ఉంటుంది. బట్ ఐ వాజ్ లైక్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఏం చెప్తారు ఒక దేశ ప్రధాని వచ్చేసి ఆల్రెడీ మనం ఎలక్షన్ ఆ ఫైర్ లో, ఆ ఫీవర్ లో, ఆ మొమెంటమ్ లో ఉన్నాం. సో అక్కడ విజయోత్సాహంతో వచ్చిన తర్వాత ఇక్కడ అరే ఇది కూడా కొట్టేస్తాము, జనరల్ ఎలక్షన్స్ ఎలాగో రాబోతున్నాయి, దాని ఉద్దేశించి ఏమైనా చెప్తారా లేదా ఏంటి, ఎవరికి సపోర్ట్ ఇవ్వబోతున్నారు, ఎవరిని పొగడబోతున్నారు, ఎవరి భుజం మీద చెయ్యేసి ప్యాచ్ చేసిన తర్వాత అదే దానికి దేని సంకేతం, నేను పరిపరి విధాలుగా ఇలా ఆలోచించా. బట్ వచ్చి ఒక ఏమంటారు, ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇచ్చేసి ఇవి ఫాలో అవ్వండిరా చాలు అని చెప్పి వెళ్ళిపోతుంటే సైలెంట్గా భయం వేసింది. ఎందుకంటే కోవిడ్ అనే సిచ్యువేషన్ మనం చూసాము. మళ్ళీ అలాంటిది ఏమైనా రాబోతుందా, ఎందుకంటే దానికన్నా ముందే హాంటా వైరస్ అని చెప్పేసి ఇంక వచ్చింది, అదేమన్నా మళ్ళీ ఉధృతంగా రాబోతుందా, ఇవన్నీ చాలా రకరకాల ఐడియాస్ ఉండినాయి. బట్ ఇది జియో పాలిటిక్స్కి రిలేటెడ్గా ఒక మెసేజ్ ఇచ్చారు. అదేంటో చెప్పండి. ముందుగా మోదీ గారు ఒక చిన్న అపీల్ మాత్రమే చేశారు. అంటే మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు కొన్ని గనక పాటించినట్టయితే మంచిది అని అపీల్. అంటే పాటించాలనుకునే వాళ్ళు పాటించవచ్చు, లేదు అనుకునేది లేదు, దాంట్లో పాటిస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది, అంతే, హెల్ప్ఫుల్ గా ఉంటుంది అంతే. కానీ ఇది మోదీ గారు మొదటిసారి అన్నారంటే కానే కాదు. నిజానికి మోదీ గారు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది దేశ ప్రధానులు కూడా మాట్లాడుతున్నారు. కరెక్ట్. అంటే నేను ఇప్పుడు ఆయన మీరు అన్నది కరెక్టే. మోదీ గారు మాట్లాడే ముందర మీరు అన్నదే చెప్దాం. ఇప్పుడు యుఎస్ ఉంది. యుఎస్ వరల్డ్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్. యుఎస్ అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 40% ఆయిల్ ప్రైసెస్ పెంచింది. సౌదీ అరేబియా మనకి తెలిసిందే, ఇంకా చెప్పక్కర్లేదు. డొమెస్టిక్ ఆయిల్ ప్రైస్ సౌదీ అరేబియా కూడా పెంచింది. యూరోపియన్ యూనియన్ అయితే ఆ యూరోప్ ప్రజలకి మీరు ఎక్కువగా అవుట్ సైడ్ ట్రావెలింగ్ చేయొద్దని చెప్పి మార్చి మొదటి వారంలోనే చెప్పేసింది. అంటే యుద్ధం మొదలైన కొన్ని రోజులకు చెప్పేసింది. సౌత్ కొరియా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే అందరూ దాన్ని కమ్యూనిస్టుతో పోలుస్తున్నారు. పెట్రోల్ ధరలు ఎక్కువ అయ్యాయని చెప్పి వాళ్ళు పెట్టిన చర్యలకి పర్యవసానంగా 60 పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. 60 పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. 60 కదా అని అనుకోకండి. ఎందుకంటే ఆ పెట్రోల్ బంకులు మూతపడడం వల్ల మూమెంట్ ఆగిపోయింది. మూమెంట్ ఆగిపోవడం వల్ల అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రొడక్షన్ ఆగింది, వర్క్ ఆగింది. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ తగిలింది. అండ్ ఇవి ఆగకుండా ఉండాల్సిన ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్, లైక్ ఆయిల్, మెడిసిన్, ఫుడ్, టెక్స్టైల్, ఇవన్నీ కూడా లైక్ నెవర్ ఎండింగ్ అండ్ నెవర్ స్టాపింగ్ ఇండస్ట్రీస్. ఇవి అందులో ఏ ఒకటి ఆగినా లైక్ ఇంటర్లింక్డ్ ఉంటాయి కాబట్టి అస్తవ్యస్తం అయిపోతుంది. 100% కరెక్ట్. కానీ మన దగ్గర చూసుకుంటే మనకు అలాంటి సమస్య ఇప్పటివరకు రాలేదు, ఇప్పటివరకు. కానీ ప్రధానమంత్రి గారు ఇప్పుడు అన్నారు కొంచెం మీరు కొన్ని పాటించండి అని. ఎందుకు అన్నారు అనే దానికంటే ముందర ఇప్పుడు ప్రధానమంత్రి గారు మొదటిసారి అన్నారా, ఏవేవి ఎప్పుడెప్పుడు అన్నారో ఒకసారి ప్రేక్షకులకు కూడా తెలియచేద్దాం. మొదటిగా ఆయన ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడారు. ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ప్రజలు వెళ్తే మంచిదని. చాలా మంది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఫర్టిలైజర్స్ క్రంచ్ ఉంది కాబట్టి మోదీ గారు ఇలా అన్నారని అనుకుంటున్నారు. నిజానికి బీజేపీది 2024 జనరల్ ఎలక్షన్ మేనిఫెస్టోలోకి వెళ్ళినట్టయితే అందులోనే వాళ్ళు పెట్టారు ఆ రైతులని ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు తీసుకెళ్లేలాగా మేము ఏవైతే చర్యలు తీసుకోవాలో మేము ఆ చర్యలు తీసుకుంటామని అన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం ప్రధానమంత్రి గారు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మాట్లాడడం చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మాట్లాడారు అంటే మనకి తెలిసిందే క్రైసిస్ ఉంది కాబట్టి. సో మనం క్రైసిస్ గురించి డౌన్ ద లైన్ మాట్లాడుకుందాం. బట్ ఈ పాయింట్స్ ఒకటి బ్రీఫ్గా చెప్పాలని. సెకండ్, ఎడిబుల్ ఆయిల్ కన్సంప్షన్ తగ్గించమని అన్నారు. నిజానికి మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఒక మాట ఎప్పుడు అంటారు, ఫిట్ ఇండియా, ఆయిల్ తక్కువ కన్స్యూమ్ చేయండి. ఎందుకంటే ఆయిల్ పెరిగితే గనక బాడీలో డయాబెటీస్ రకరకాలవన్నీ వస్తాయి, హెల్త్కి మంచిది కాదు. యువకులు దేశాన్ని నడిపించాలి, మీరు ఆయిల్ ఫుడ్ అంతా తింటే గనక మీకే మంచిది, మీరు ఫిట్ ఉండకపోతే మీకు ఇబ్బంది అనే ఉద్దేశం అలా చేసుకోవాలని. కరెక్ట్. అంటే ప్రధానమంత్రి గారు గతంలో అన్నది, అంటే ఇప్పుడు ఆయిల్ కన్సంప్షన్ తక్కువ చేయండి అన్నది క్రైసిస్ అని అనుకుందాం. కానీ ఈ ఆయిల్ కన్సంప్షన్ తక్కువ చెయ్యండి అని అన్నది కూడా గతంలో అన్నారు. దాని తర్వాత సోలార్ ఎనర్జీ వైపు వెళ్ళండి అని అన్నారు. ప్రధానమంత్రిగా మోదీ గారు వచ్చినప్పటి నుంచి రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత అది ఇంకా ఎక్కువైంది.
ఓకే. దాని ఫలితంగా మనం ఇప్పుడు ప్రపంచంలో సోలార్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో 3వ అతిపెద్ద దేశంగా ఉన్నాం ఓకే. ఓవరాల్ సోలార్ ఎనర్జీలో. అండ్ ప్రధానమంత్రి గారు ఐ థింక్ జనరల్ ఎలక్షన్స్ ముందర సూర్యఘర్ యోజన అనేది ఒకటి తెచ్చారు, ఇళ్ల పైన సోలార్ ఉండేలా. ఐ థింక్ సుమారు 1 కోటి ఇళ్లకు ఆల్రెడీ అది వచ్చేసింది, 1 కోటి ఇళ్లకు ఉంది. ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చూస్తున్నారు. అండ్ దాని తర్వాత ఇంకా మనం చూసుకున్నట్టయితే ఆయిల్ ఎక్కువ వెహికల్స్ కార్ పూలింగ్ అన్నారు, దాని ఆల్టర్నేటివ్ ఈవీస్ అని అన్నారు. ఈవీకి ప్రభుత్వం ఎలాంటివి ఎన్ని రకాల సబ్సిడీస్ ప్రయత్నించవచ్చో వాళ్ళు అవన్నీ చేస్తూనే ఉన్నారు. నౌ కమింగ్ టు వై ప్రైమ్ మినిస్టర్ సెడ్ దిస్, మనం చూసుకున్నట్టయితే కనుక ప్రధానమంత్రి గారు గత పార్లమెంట్ ఎన్నికలు అవుతున్నప్పుడు, ఐ థింక్ ఎన్నికల ముందర, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ముందు పార్లమెంట్ అవుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, కోవిడ్ లాంటి పరిస్థితి మనకి వచ్చే అవకాశం ఉంది అని. చాలా మంది అప్పుడు లాక్డౌన్ అన్నారు. నిజానికి అది లాక్డౌన్ కాదు, సప్లై చైన్ క్రైసిస్. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇది కూడా అనడానికి ముఖ్య కారణం సప్లై చైన్ క్రైసిసే. ఆయన సప్లై చైన్ క్రైసిస్ ఎందుకు వస్తుంది అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే మనకి 3 కారణాలు ఉన్నాయి. అంటే అవకాశాలు, కారణాలు అనే కంటే కూడా అవకాశాలు, సాధ్యాసాధ్యాలు. ఒకటి, ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ వార్ ఏదైతే నడుస్తుందో అది ఇంకా ఎస్కలేట్ అవ్వచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, పాజ్ అని అన్నారే అంటున్నారు, మళ్ళీ మొదలు పెడుతున్నారు, ఎవరి మీద వాళ్ళు దాడులు చేసుకుంటున్నారు, చర్చలు విఫలం అవుతున్నాయి. కరెక్ట్. ఆల్రెడీ ఇప్పటికే కువైట్ ఇప్పటి వరకు ఈ ఏడాది వాళ్ళు ఒక్క బ్యారెల్ ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయలేదు. మనకి ఖతార్ ఎల్ఎన్జీ ఎంత సమస్యగా ఉందో మనకి చూసాం, సౌదీకి దెబ్బ తగిలింది. ఇటీవల యుఏఈ మళ్ళీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే పోర్ట్ మీద వాళ్ళు మళ్ళీ దాడి చేశారు. సో మొత్తం వెస్ట్ ఏషియా మొత్తం ఒక క్రైసిస్ లో ఉంది. వెస్ట్ ఏషియా ఆయిల్ కి కానివ్వండి, ఎల్ఎన్జీ ఎల్పిజికి ఎంత ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ మనకి తెలుసు. మనకి ఇది కాకుండా ఇంకొక ప్రత్యామ్నాయం ఏముంది, రష్యా. మనకి రష్యాలో ఆయిలే కాకుండా మనకి ఫర్టిలైజర్స్ కూడా వస్తాయి, ఈవెన్ గల్ఫ్ నుంచి కూడా. కానీ మనకి రష్యాలో ఏమైంది, రష్యన్ రిఫైనరీస్ మీద, ఆయిల్ ప్లాంట్స్ మీద దాడులు చేస్తూ వెళ్తుంది. అంటే మనకు ఆయిల్ వచ్చే చాలా దేశాలు ఇప్పుడు కరెంట్లో ఒక క్రైసిస్ లో ఉన్నాయి. సో మరి ఇంకా ఒకవేళ వార్ ఎస్కలేట్ అయినట్టయితే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటికే నిజానికి ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి సుమారు 30,000 కోట్ల నష్టంతో వాళ్ళు నడుస్తున్నారు నెలకి. అంటే రోజుకి 10,000 కోట్ల నష్టం వాళ్ళకు ఉంది. సో ఇంత నష్టంలో కూడా వాళ్ళు ఎంతకాలం అని వాళ్ళు కూడా సర్వైవ్ అవుతారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ మీద కూడా భారం పడుతుంది. సో అందుకనే ఇంకా ప్రజల మీద ఇంకా ఎక్కువ అవ్వకూడదని ఆయన చిన్న అపీల్ చేస్తూ వెళ్ళారు. ఒకవేళ క్రైసిస్ ఎక్కువైనట్టయితే గనక చర్యలు తీసుకున్నా ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే అప్పుడు అంత భారం పడదు అని దురదృష్టితో. ఇంకా మరి అనొచ్చు దీంట్లో గోల్డ్ కూడా ఏముంది, ఫారెన్ ట్రిప్స్ కూడా, డెస్టినేషన్ వెడ్డింగ్స్. కరెక్ట్. ఫారెన్ ట్రిప్స్ ప్రధానమంత్రి గారు కొన్నేళ్ల నుంచి అంటున్నారు, జనరల్ ఎలక్షన్స్ ముందర కూడా అన్నారు. ఈ మధ్య డెస్టినేషన్స్ వెడ్డింగ్ ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, వేరే వేరే దేశాలకు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మీరు ఇక్కడే పెళ్లి చేసుకోండి, మన దగ్గర కోటలు ఉన్నాయి, ఆ కోటల్లో చేసుకోండి అని ప్రధానమంత్రి గారు అన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నారు, టూరిజం అంటే వేరే టూరిస్టులు ఆపకండి మీరు వెళ్ళడం అని అన్నట్లే, విదేశాలకు వెళ్ళడం ఆపండి అని అన్నారు. అంటే విత్ ఇన్ ద కంట్రీ మీరు ఎక్కడ తిరగాలో అక్కడ తిరగండి. ఇప్పుడు మనకి సిక్కిం ఉంది, నార్త్ ఈస్ట్ ఉంది, గోవా ఉండనే ఉంది. అంటే మనకి పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఇప్పుడు ఫ్లో పెరిగింది. అంటే ఇప్పుడు మన మామూలుగా తిరుపతి అని అంటాం, తమిళనాడు గుడ్లని, కానీ ఇప్పుడు కాశీ వచ్చింది, అయోధ్య, ఉత్తరాఖండ్ వెళ్తున్నారు. అది ఎంత వెళ్ళిందంటే మామూలుగా ఏడాది మొత్తం మనం తీసుకున్నట్టయితే సంఖ్య గోవాకి వెళ్లేదానికంటే కూడా ఉత్తరప్రదేశ్కి ముఖ్యంగా కాశీ, మథుర, అయోధ్యకి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువ ఉంది. సరే భక్తి ఉండడం మంచిదే, భక్తులు వెళ్ళడము మంచిదే, కానీ ఎంజాయ్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళకు కూడా మన దగ్గర దేశంలో ఉన్నాయి ప్లేసెస్, మీరు వాటిని ఎక్స్ప్లోర్ చేయండి. దాని ద్వారా మీకు ఆర్థికంగా శ్రమ తగ్గుతుంది, దేశానికి కూడా ఫారెక్స్ రిజర్వ్స్ మిగులుతాయి, ఆ వెళ్ళిన చోట కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ది ప్రాబ్లం ఉండదు, దాని ద్వారా దేశ జీడిపి సేవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇది ప్రధానమంత్రి గారు టూరిజంకి బేస్ చేసుకుని అన్నది. అండ్ గోల్డ్ మనకు తెలిసిందే, మనం ఆల్మోస్ట్ 90 టన్స్ పైగా గోల్డ్, 90% మనం ఇంపోర్టే చేసుకుంటాం. అండ్ అది కూడా ఎక్కువగా మనకు తెలిసిందే గల్ఫ్ దేశాల నుంచి చేసుకుంటాం. ఇప్పుడు ఆ క్రైసిస్ ఉంది.
సో అండ్ ఇప్పటికే మనం చాలా హై రేట్కి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఫారెక్స్ మీదే దెబ్బ తగులుతుంది. అవును. సో ఫారెక్స్ మీద ఎంత దెబ్బ తగిలితే మనకే అది చాలా కష్టం. ఎందుకంటే ద మోర్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇంపాక్ట్ అవుతున్న కొద్దీ మన రూపీది ఆల్రెడీ మనం డివాల్యుయేషన్ లో పెట్టుకున్నాం. చాలా మంది అని తిడుతున్నారు, రూపీ పడిపోయిందని. రూపీ పడిపోవడం వల్ల మనం ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకునే ధరలు మన రీజనబుల్గా ఉంటున్నాయి. బట్ అది కూడా ఒక స్థాయి వరకే. దాని తర్వాత అయితే మనకి ప్రాబ్లమే. అండ్ మన ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతూ వెళ్తే అది మనకి కూడా సమస్య. సో ప్రధానమంత్రి గారు దాని దృష్టిలో పెట్టుకుని గోల్డ్ది ఒక ఏడాది పాటు కొంచెం అదుపులో ఉంచుకోండి అని అన్నారు, మీరు కొనాలనుకునేవి అవి. మరి దాని ప్రత్యామ్నాయం ఏంటి? ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ థింక్ కిందటి నెల ముందు నెలలో కర్నూలులో, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ ఒక సంస్థకి ఇచ్చారు, గోల్డ్ మైనింగ్. అండ్ కేజీఎఫ్ కర్ణాటకలో ఉన్నది, దాన్ని కూడా మళ్ళీ తిరిగి రివైవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే కొన్ని మనం ఏంటంటే చాలా వరకు మనం ఇంపోర్ట్ మెజారిటీ దేశం. సో ఇంపోర్ట్ మెజారిటీ ఉన్నప్పుడు కొంచెం కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టం రాకుండా ఎంత తగ్గియగలిగితే అంత తగ్గించి దానికి ప్రత్యామ్నాయం ఏం ఆలోచించగలం అనేది ప్రధానమంత్రి గారు ఆలోచించి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవి చెప్పారు. అందులో మొదటి కారణం నేను ఇది చెప్పాను, ఇజ్రాయెల్ది ఇంకా ఇరాన్ది. రెండవది ఒక పాసిబిలిటీ ఏముందంటే హంటా వైరస్. మనం ఆల్రెడీ పాసిబిలిటీస్ హంటా వైరస్ మనం చూసాం ఆల్రెడీ. క్వారంటైన్ లోకి వెళ్ళారు, కొంతమంది ఎఫెక్టెడ్ అంటున్నారు. సో WHO ఏమీ లేదు, భయపడక్కర్లేదు అందని అంటున్నారు కొంతమంది. కానీ ఇదే WHO కరోనా వచ్చేస్తుంది, కాస్త పాండమిక్ గా ప్రకటించని మహాప్రభు అని కొన్ని దేశాలు మొత్తుకున్నా వాళ్ళు ప్రకటించలేదు. వాళ్ళు ప్రకటించేసరికి జరగాల్సిన నష్టం జరిగింది, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, మనకు తెలిసిందే. సో WHO పరిగణలోకి తీసుకోకుండా మనం హంటా వైరస్ది ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని కేసెస్ వచ్చాయి, వాళ్ళు క్వారంటైన్లో ఉన్నారు. మేబీ అది ఇంకా పెద్దది అవ్వచ్చేమో. మార్టాలిటీ రేట్ కూడా 30 to 40% ఉంటుంది. కరెక్ట్. సో మేబీ దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధానమంత్రి గారు అన్నారేమో. ఆల్రెడీ కరోనా కైండ్ ఆఫ్ సప్లై చైన్ క్రైసిస్ అని అన్నారు, ఇంకొక వైరస్ కూడా వచ్చింది. సో మేబీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అని ఉండొచ్చు. ఇంకొక ముఖ్యమైన కారణం ఒకటి ఏమై ఉండొచ్చు అంటే ఆపరేషన్ సింధూర్ 2.2. టైమింగ్ ఎందుకు అంటున్నానంటే అటు ఇటుగా ఆపరేషన్ సింధూర్ ఆయన ఏడాదికే మోదీ గారు ఈ మాటలు అన్నారు. ఇప్పుడు మన లాస్ట్ టైం మనం ఆపరేషన్ చేసాం అంటే బ్రీఫ్ స్కేల్గా ఉండేది, ఒక 2-3 రోజుల్లో అయిపోయేది చేసాం. అందుకనే మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడలేదు. కానీ యుద్ధంకి వెళ్ళినట్టయితే దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది, ఎందుకంటే ఎక్కడ ఆపాలనేది తెలియాలి. కరెక్ట్. అండ్ ఒక్కసారి యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత అది ఎప్పుడు ఆగుతుంది అనేది మన చేతుల్లో ఉండదు. లైక్ ఇప్పుడు అమెరికా పరిస్థితి లాగా. ఎగ్జాక్ట్లీ. అండ్ యుద్ధానికి వెళ్ళినట్టయితే మనతోని ఏ దేశం ఉంటుందో కూడా మనం చెప్పలేం. US 100% ఉండదు, ఎందుకంటే US బహిరంగంగానే ఉంది. మరోసారి కనుక భారత్ ఆపరేషన్ సింధూర్ లాంటివి చేసినట్టయితే మేము బహిరంగంగా మద్దతు ఇస్తాం అనుకోదు, డైరెక్ట్ బ్లైండ్ సపోర్ట్ మీకు ఉండదు అని. ఇజ్రాయెల్ అది ఇప్పుడున్న పరిస్థితిలో ఎంతవరకు మనకు సపోర్ట్ చేస్తుందో మనం ఒక సందేహమే. రష్యా అదే ఇప్పుడు ఎవరు దానికి సాయం వస్తారని రష్యా ఎదురు చూస్తుంది. అంటే భారత్ ఈజ్ ఆన్ ఇట్స్ ఓన్. ఒకవేళ యుద్ధం వచ్చినట్టయితే మనది మనమే చూసుకోవాలి, మనమే అన్ని కాపాడుకోవాలి. సో ప్రజలకు అప్పుడు ఇంకెంత కష్టం ఉంటుంది. ఐ థింక్ మన జనాలకి ఇప్పుడు యుద్ధం అంటూ కార్గిల్ వార్ తర్వాత అంటే సుమారు 2 పుష్కరాలు అయిపోయాయి. 2 పుష్కరాలు 2.5 దశాబ్దాలు దాటడంతో ఒక తరం మొత్తం అసలు యుద్ధం అంటే ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రజలు ఎంత కష్టాలు పడతారు అనేది వాళ్ళకి తెలీదు. సో లెట్స్ హోప్ యుద్ధం రాకూడదనే కోరుకుందాం, కానీ యుద్ధం వచ్చినట్టయితే జనాలు కూడా దానికి సంసిద్ధంగా ఉండాలి. సో ప్రధానమంత్రి గారు అందుకే అని ఉండొచ్చు. అంటే ప్రతి ఒక్క దానికి ఒక సమస్య ఉందన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం కూడా వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. ప్లాన్ బి మన ప్రయత్నం చేస్తున్నాం. బట్ అన్నీ మన చేతుల్లో ఉండవు. సో ఐ బిలీవ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈజ్ డూయింగ్ వాట్ ఎవర్ హీ క్యాన్, ద గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ వాట్ ఎవర్ ఇట్ క్యాన్. మనం చూసుకున్నట్టయితే కనుక కిందటి ఏడాది చైనా మనకి సప్లై చైన్ క్రైసిస్ క్రియేట్ చేసింది ఫర్టిలైజర్స్లో. క్రియేట్ చేస్తే మనకి చైనా నుంచి ఏదైతే ఫర్టిలైజర్స్ మనం తీసుకుంటామో ఇమ్మూవబుల్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్, అది దాన్ని ఇండిజినస్గా మన వాళ్ళే తయారు చేస్తారు. అండ్ మనకి తెలిసిందే ఫర్టిలైజర్స్ అన్న యూరియా అన్న ఇవన్నీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ కెమికల్స్.
కానీ మనకి న్యాచురల్గా ఆర్గానిక్గా ఉండాలి అంటే మనకి కొంచెం చర్యలు తీసుకోవాలి, డెవలప్ చేయాలి. అందుకనే ప్రధానమంత్రి గారు దీనికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారు, దీనికి ఒక కమిటీ పెట్టారు. అండ్ దాని తర్వాత మనం ఈ కెమికల్ ఫర్టిలైజర్స్కి ప్రత్యామ్నాయంగా నానో యూరియాని, నానో డిఏపి అని, పొటాషియం నానోతో వచ్చారు అంటే కవ్ యూరిన్, కవ్ డంగ్, వీటితోని మనం తయారు చేస్తున్నాం. అంటే ప్యూర్ కెమికల్స్ లేని ఫర్టిలైజర్స్ని మనం తయారు చేస్తున్నాం. కానీ దీనికి కూడా మనకి ఎంత లేదన్నా దీని మీద ఇది తయారు చేయాలి, దీని మీద ప్రయోగాలు జరగాలి, అండ్ బల్క్లో చేయాలి, సమయం పడుతుంది. బట్ ఇంతలోపు ఏదైతే వాడాలో మనం వాడుతూనే ఉండాలి. అండ్ ప్రొడక్షన్ వైజ్ కూడా ఛాలెంజెస్ ఉంటాయి 100%. సో ఫర్టిలైజర్స్ మనం ఎంత చేస్తున్నా మనకి సప్లై చైన్ క్రైసిస్ వచ్చినప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి. అందుకనే కిందటేడాది మనం రష్యాతోనే ఒక ఎంఓయూ చేసుకున్నాం. మనమే అక్కడ ఒక ప్లాంట్ పెడతాం. ఇప్పుడు మనకి ఇక్కడ రష్యాది ఒకటి వాళ్ళది నయారా అనే ఒక సంస్థ ఉంది పెట్రోల్ది, అది మొత్తం వాళ్ళదే. నిజానికి పేరుకి వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఆయిల్ రిఫైన్ చేస్తారు, ఇక్కడ అమ్ముతారు. అలాగే మనం కూడా అక్కడే ఒక ఫర్టిలైజర్ ప్లాంట్ పెడుతున్నాం. ఎందుకు అక్కడ అంటే మనకి ఫర్టిలైజర్స్కి న్యాచురల్ రిసోర్సెస్, వాటర్ ఇవన్నీ కంటిన్యూస్ ఉండాలి. రష్యా అబండెంట్ న్యాచురల్ రిసోర్సెస్ అది. సో అందుకని మనం అక్కడే పెడుతున్నాం. రష్యా దీనికి ఒప్పుకుంది. కానీ మన కిందటేడాది మొదలు పెట్టింది అమలులో కంటే మొత్తం మనకి ఆ ఫర్టిలైజర్స్ అక్కడ నుంచి రావాలంటే 2027 వరకు మనం ఎదురు చూడాలి. ఓకే, 2027 వరకు. బట్ స్టిల్ ఆ పని కూడా అవుతుంది. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నాను, అండ్ ఇది అవుతూ ఉండడంతో పాటు ఇటీవల మనం గుర్తున్నట్టయితే ప్రధానమంత్రి గారు జార్డన్ వెళ్ళారు. 3 రాష్ట్రాల పర్యటన చేస్తున్నప్పుడు అందులో భాగంగా జార్డన్ వెళ్ళారు కిందటేడాది. జార్డన్లో ఫర్టిలైజర్స్ బాగా వస్తాయి. మనం ఆ ఫర్టిలైజర్స్ కోసం జార్డన్ వెళ్ళాం. అండ్ దాని తర్వాత మొరాకో కూడా వెళ్ళాం. మొరాకోలో కూడా ఫర్టిలైజర్స్ బాగా వస్తాయి. అండ్ ఇలాగే కొన్ని దేశాలు ఉన్నాయి. అంటే మనం ఏదైతే ఎక్కువ అబండెంట్ పెద్ద పెద్ద దేశాలు ఫర్టిలైజర్స్ ఇచ్చేవే కాకుండా వేరే దేశాల మీద కూడా మనం ఒక ప్రత్యామ్నాయం మనం వెతుక్కుంటున్నాం. కానీ ఎంతకాలం అని చెప్పి మనం వేరే దేశాల మీద ఆధారపడి ఉండలేం, డిపెండెన్సీ ఎక్కువ అయిపోతుంది. కరెక్ట్. సో మన సొంతంగా మనం చేసుకోవాలి. అందుకే నేను మీ కింద చెప్పిన ఇమ్యూవబుల్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ కానివ్వండి, నానో డిఏపి కానివ్వండి, నానో యూరియా, పొటాష్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. సో బట్ టైం పడుతుంది ఇది. ఒకవేళ ఈలోపే హంటా వైరస్ పెరిగితే, ఈలోపే ఇరాన్ది క్రైసిస్ ఎక్కువైతే, ఈలోపే ఆపరేషన్ సింధూర్ మళ్ళీ మొదలైతే, 3 2 వచ్చినా ఒక్కటి వస్తేనే ఇంకా అసలు ఒక్కటి వస్తేనే నైట్ మేర్ అనుకుంటే కీరెంచి మేలంచమన్నారు. 2 వస్తే ఒకేసారి ఒక పక్కన అక్కడ ఇరాన్ వార్ అవుతున్నప్పుడు ఇంకో పక్కన ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలైతే, హంటా వైరస్ తో పాటు ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలైతే, హంటా వైరస్ తో పాటు ఇరాన్ ఇజ్రాయెల్ది ఇంకా ఎక్కువైతే, ఇమాజిన్ అసలు ఇది ఒక లాజిస్టికల్ నైట్ మేర్ మనకి. అప్పుడు ఒక్కసారిగా అప్పుడు వచ్చి ప్రభుత్వం అన్ని పెంచేస్తున్నామంటే ఇంకేమన్నా ఉందా? అసలు ఖచ్చితంగా జనాలు స్వీకరించలేరు దాన్ని. ఆ సప్లై చైన్ క్రైసిస్ ఉంది, ఏమున్నాయన్నా సరే ప్రజలు దాన్ని అప్పుడు ఉండే పరిస్థితి అలా ఉండదు, ఎమోషన్స్ హైలో ఉంటాయి. అందుకే ప్రధానమంత్రి గారు ఏమన్నా రావచ్చేమోనని ముందరే ఆయన ఒక చెప్పాలంటే ఆయన ఒక హెడ్సప్ హెచ్చరిక చేశారు. అండ్ ఆయనకు కూడా మేబీ ఒక నమ్మకం ఏంటంటే ఆయన చెప్తే జనాలు వింటారు అని. మోదీ గారి యాక్సెప్టబిలిటీ ఎంత ఉంది, మోదీ గారిది జనాలు ఎంత స్వీకరిస్తారు, ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఇలాంటివి వచ్చినప్పుడు మోదీ గారు చెప్తే ఖచ్చితంగా దేశం వింటుంది. దేశంలో అధిక శాతం వింటారు. ఎల్పిజి సబ్సిడీ వదులుకోండి అంటే 1 కోటి మంది ఎల్పిజి సబ్సిడీ ఇలా వదిలేసుకున్నారు అంతా. డిమానిటైజేషన్ అవుతున్నప్పుడు క్షమించండి, ఇది తీసుకోవాల్సిన చర్య, లైన్లో నించోండి అంటే అందరూ లైన్లో నించున్నారు. దాని తర్వాతే ఎన్నికలు జరిగాయి, గెలిచారు కూడా. అంటే జనాలు దాన్ని స్వీకరించారు. జిఎస్టీ తెస్తున్నాను, జిఎస్టీని అందరూ సహకరించండి అన్నారు. జిఎస్టీని అందరూ విన్నారు. కోవిడ్ అప్పుడు లాక్డౌన్ పెడుతున్నాను, నమ్మి ఇంట్లో ఉండండి అన్నారు. అందరూ ఇంట్లోనే ఉన్నారు. లైట్లు తీయండి అన్నారు, లైట్లు తీశారు. దీపం వెలిగించండి అన్నారు, దీపం వెలిగించారు. చప్పట్లు కొట్టండి అన్నారు, చప్పట్లు కొట్టారు. అంటే జనాలకి క్రైసిస్ అప్పుడు ఈయనుంటే గనక హీ విల్ గెట్ అస్ అవుట్ ఆఫ్ క్రైసిస్ అనే నమ్మకం ఒకటి ఉంది. అండ్ ఈయన చెప్తే వింటారు అనే నమ్మకం ఆయనకి ఉంది. సో అందుకే ఆయన ఇప్పుడు చెప్పారు, ఇవన్నీ అవుతాయని కాదు, అవ్వకూడదనే కోరుకుందాం, బట్ ప్రిపేర్డ్గా ఉంటే తప్పేం లేదు కదా. సో అందులో భాగంగానే మోదీ గారు ఇవన్నీ అన్నారు. దురదృష్టవశాత్తు విపక్షాలు చేయూతనివ్వాల్సింది పోయి వాళ్ళు కూడా దీన్ని నెగిటివ్గా తీసుకెళ్తున్నారు. ఇది కొంచెం చాలా
సాడ్ థింగ్ మన దేశంలో క్రైసిస్ వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలి, కానీ వాళ్ళు కూడా అన్ని ఇది యాజ్ ఇఫ్ మోదీ గారు ఫస్ట్ టైం అన్నారు, మోదీ గారు ఫెయిల్యూర్ ఇది అని అంటున్నారు. జస్ట్ ఫర్ ద రికార్డ్, జవహర్లాల్ నెహ్రూ గారు పిఎంగా ఉన్నప్పుడు ఒకసారి ఆయనే అన్నారు, మనకి క్రైసిస్ ప్రపంచంలో ఎక్కడ ఏం క్రైసిస్ వచ్చినా ఆ ప్రభావం భారతదేశం మీద పడుతుంది అన్నారు. మనకి ఫుడ్ స్కార్సిటీ వచ్చింది 60s, 50s 60s. ఎందుకు వచ్చింది అని ఆయన స్వయంగా చెప్పింది ఏంటంటే కొరియా క్రైసిస్ వల్ల, కొరియా యుద్ధం అవుతుంది కాబట్టి. 50s మనకి ఫుడ్ స్కేర్సిటీ వస్తే ఎక్కువగా తింటున్నారు, దానివల్లే తినడం కొంచెం తగ్గించండి అన్నారు. మనం ఆర్థికంగా అంత బలంగా లేమని. మరి ఆర్థికంగా బలంగా లేనప్పుడు పాకిస్తాన్కి మనం ఎందుకు నిధులు ఇచ్చాం? తర్వాత మన్మోహన్ సింగ్ గారి హయాంలో, యూపీఏ హయాంలో డబ్బులు చెట్లకు కాయవని అనేసారు. ఫ్యూయల్ సబ్సిడీని కూడా తగ్గిస్తామని అన్నారు. చాలా వ్యతిరేకత రావడంతో వాళ్ళు దానికి వెనక్కి వెళ్ళారు. బట్ అప్పుడు అప్పుడు అసలు ఇంకా 12-13లో మనకి ఏం క్రైసిస్ ఉందండి? ఒక్కసారి ఇప్పుడు ఇమాజిన్ చేయండి. 20లో కోవిడ్, 21లో సెకండ్ వేవ్, 22లో రష్యా యుక్రెయిన్ వార్, 23లోనేమో ఇజ్రాయెల్ October 7th అటాక్ తర్వాత, 24 ఎలక్షన్స్, 25 టారిఫ్, దాని తర్వాత ఆపరేషన్ సింధూర్. ఒక 6 ఏళ్ళది మీరు ఒక్కసారి మన ప్రయాణం చూసుకోండి. ఇన్నిటి మధ్య కూడా మనం ఇప్పుడు ఆర్థికంగా మనం గోయింగ్ అట్ 6 to 7%, సమ్టైమ్స్ 8%. జస్ట్ అసలు ఇదొక నిజానికి చెప్పాలంటే మనం వేరే దేశాలను చూసి పొగుడుకుంటాం, వాళ్ళు ఎలా చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్, ఇన్ని కష్టాల మధ్య కూడా మనం ఎలాగ నిజానికి జనాలకు అసలు ఎంతమందికి ఈ తీవ్రత తెలుస్తుంది? నిజానికి చెప్పాలి అంటే ఇంత తీవ్రత ఎక్కడ తెలుస్తుంది? శ్రీలంకలో అయితే రేషన్ ఇస్తున్నారు, పెట్రోల్ కూడా రేషన్ లాగా ఇన్ని లీటర్స్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇంకా సరే పాకిస్తాన్తో పోల్చకూడదు, మన దేశంలో చాలా మంది పాకిస్తాన్తో పోలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఎందుకు నేను శ్రీలంక గురించి చెప్పానంటే, ఇక్కడ ఏమాత్రం చిన్న ట్వీట్ వచ్చి పెట్రోల్ దొరకదని భయపడ్డా సరే ట్యాంకర్లో నింపుకుంటారు. బయట కొన్ని కంట్రీస్ లో మాత్రం లిమిటెడ్ అలవెన్స్ ఉంది, లైక్ శ్రీలంక. అవును, 15 లీటర్స్, 20 లీటర్స్, 10 లీటర్స్ అని చెప్పేసి. వియత్నాం, ఇండోనేషియాలో కూడా చాలా కఠినమైన ఆంక్షలు పెట్టారండి. వియత్నాం, అంటే మీకు ఇప్పటివరకు నేను యూరోప్ చెప్పా, అంటే ఇదేదో ఒక కాంటినెంట్కో, ఒక దేశానికో, ఒక పార్టీ చేసిన తప్పు వల్ల ఈ సమస్య రాలే. కొన్ని దేశ నేతలు వాళ్ళు చేస్తున్న యుద్ధం వల్ల ప్రపంచం మొత్తం దెబ్బతింటుంది. అండ్ దీంట్లో కూడా జనాలే అవేర్నెస్ తోని వచ్చారు, అంటే జనాలకి అవేర్నెస్ ఉంది, ప్రభుత్వం అన్ని చెప్పక్కర్లేదు అనడం ఒక చిన్న ఉదాహరణ. ఐ థింక్ యుల్ గెట్ స్టండ్. మన దేశంలో ఎక్కువగా మనం వాడేది ఏంటంటే పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్. ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కెన్ యూ బిలీవ్, గత 2 నెలల నుంచి ఎక్కువగా అమ్ముడుపోతున్న ఆయిల్ మస్టర్డ్ ఆయిల్. ఓకే, ఎందుకు అంటే మస్టర్డ్ ఆయిల్ మనం సొంతంగా ఇక్కడే మనకి పెంచుకుంటాం, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇవి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండడం వల్ల వీటి ధరలు ఎక్కువ ఉన్నాయి. సోయాబీన్ది కానివ్వండి, సన్ఫ్లవర్ది కానివ్వండి, పామ్ ఆయిల్ది. ఆబ్వియస్లీ ఏదైనా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే వాళ్ళకి ఒక బాడీ ఉంటుంది, వాళ్ళే ఆ రేట్స్ ని వాళ్ళే కంట్రోల్ చేస్తుంటారు. లైక్ ఆయిల్ కానీ, గోల్డ్ కానీ, ఇప్పుడు కొత్తగా ఇంకా చాలా వచ్చాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫర్టిలైజర్స్ కానీ, ఇవన్నీ కూడా 100% రైట్. సో జనాలే మస్టర్డ్ ఆయిల్ వైపు వెళ్ళిపోయారు. అంటే మొత్తం కంప్లీట్ బాయ్కాట్ సోయాబీన్ అలా అనట్లేదు, బట్ ఒక రోజు అది వాడితే ఒక రోజు ఇది వాడడం, లేదా మెల్లిగా షిఫ్ట్ అవ్వడం, డిపెండ్ అవ్వకుండా ఎంత చేయగలుగుతాం అంత. సుమారు 60% మస్టర్డ్ ఆయిల్ వైపు వెళ్ళారు జనాలు మన భారతదేశంలో. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు జనాలు ఆటోమేటిక్గా ఎలా వెళ్తున్నారో చూడండి. 2016లో డిమానిటైజేషన్ అయినప్పుడే నిజానికి యూపీఐ ప్రవేశపెట్టారు. కానీ యూపీఐ జనాలు వాడడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? కోవిడ్ అప్పటి నుంచి అది ఇంకా ఇక్కడికి వెళ్ళింది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే అమెరికాలో నిజానికి యూపీఐ లాంటి వ్యవస్థ లేదు. కార్డ్ సిస్టమ్స్ చాలా పే ఓన్లీ వై కార్డ్ అని అంటారు. కార్డు, చెక్ ఇవే ఉంటాయి. మహా అయితే ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ అంటే నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్, వైర్, పేయింగ్ త్రూ వైర్ అని చెప్పేసి ఉంటాయి. కరెక్ట్, అవే. అలా ఆ దేశం సంస్థలైన అమెజాన్, దాని తర్వాత గూగుల్, దాని తర్వాత వాట్సాప్ ఇక్కడ యూపీఐ ప్రవేశపెట్టాయి. మనం చూసాం గూగుల్ పే, అమెజాన్ పే, వాట్సాప్ పే. అంటే కేవలం భారతదేశం కోసం అమెరికా సంస్థలు ఇక్కడ మొదలు పెట్టాయి. అంటే మన జనాలు యూపీఐని ఎంత స్వీకరించారో చూడండి. యూపీఐ ఇప్పుడు అసలు ఎంతమంది, ఇప్పుడు మనం ఏటీఎంలు చూస్తే అవి ఎలా ఉంటాయి, దుమ్ము కొట్టుపోయి. ఒకప్పుడు ఏటీఎంస్ ఎలా ఉండేవి అసలు కార్డ్ ఎక్కడ ఉందో కూడా తెలియదు నాకు. ఇప్పుడు లైక్ ఏటీఎం వరకు వెళ్ళాలంటే ఫస్ట్ మన దగ్గర ఒక కార్డు ఉండాలి. కరెక్ట్, ట్రూ. నిజంగానే ఎంతమంది ఈ రోజు పర్సులో క్యాష్ ఎక్కువ పెట్టుకుంటున్నారు.
అంటే ప్రభుత్వం కొన్ని ముందరే తెస్తుంది, కొన్ని ముందరే ఆల్రెడీ ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ముందరే పెడుతుంది. కానీ వాటి గ్రోత్ ఏదైతే ఉంటుందో అది ప్రత్యామ్నాయం అని చెప్పి ఒక క్రైసిస్ వచ్చినప్పుడే జనాలకు తెలుస్తుంది. సో మనకి ఇప్పుడు ఎన్ని వీలైతే అంత మనం ప్రత్యామ్నాయాలు రెడీగా పెట్టుకున్నాం. సో క్రైసిస్ వచ్చిన జనాలకి ఆ స్థాయిలో నష్టం రాకుండా, వాళ్ళు ఆ స్థాయిలో కష్టపడకుండా ఉండడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దట్ అందరూ ఐ బిలీవ్ వీ విల్ సేల్ త్రూ దిస్. మై ఓన్లీ రిక్వెస్ట్, విపక్షాలు కూడా ఈ క్రైసిస్ అప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండి ప్రభుత్వానికి సహకరించినట్టయితే వి విల్ ఆల్ సేల్ త్రూ దిస్. భారత్ ఎదుగుదలకు ఎటువంటి సమస్య ఉండదు. అన్ఎస్కేపబుల్ సిచ్యువేషన్స్ అయితే అది వామపక్షాల ప్రతిపక్షాల ఏ పక్షాలను పక్కన పెడితే అందరూ దాని కింద. ఇప్పుడు కోవిడ్ ఎవరు అతిథులు కాదు, సో ఆబ్వియస్లీ ప్లాన్ బి ఉండాల్సిన. డిమానిటైజేషన్ ఎవరు అతిథులు కాదు, కంపల్సరీ నా కరెన్సీ అలా ఏం లేదు. సో సిచ్యువేషన్ వస్తే అందరికి కూడా బెటర్గా అర్థం అవుతుందేమో, బట్ ఆ సిచ్యువేషన్ రాకూడదనే కోరుకుంటున్నాను. ఒకవేళ వస్తే రెడీగా ఉండాలి, ఏం చేయలేము. లైక్ ఆల్ వీ కెన్ డూ ఇస్ లైక్ బీ ప్రిపేర్డ్ ఉండి ప్రిపేర్ చేసి ఉంటే బెస్ట్ మనకి. ఓకే, ఈ క్రైసిస్ నుంచి ఇప్పుడు మనం బంగ్లాదేశ్ వైపు వద్దాము. తీస్తా వాటర్ గురించి. తీస్తానా తీస్తా ఇది కొంచెం ఒక రకంగా ఉంది మన తెలుగు. ఏంటి వాళ్ళు మనకి లైక్ ముఖ్యంగా ఇండియా పైన పెడుతున్న థ్రెట్ ఏంటి? లైక్ వాటర్, ముఖ్యంగా వాటర్ని యూజ్ చేసుకొని. అంటే అఫ్ కోర్స్ తెలిసిందే మనకి 2026 ఎలక్షన్స్ తర్వాత చాలా మందిని, అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత చాలా మందిని ఇప్పుడు బంగ్లాదేశ్కి డిపోర్ట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళలేక రాలేక మధ్యలో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి ఉన్నారు. రీసెంట్లీ ఒక పిక్చర్ చూసాను, అది AI జనరేటెడ్ లేకపోతే నిజమో తెలియదు, కానీ చాలా కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు అలాగే ఉండిపోయి అటు వెళ్ళలేక రాలేక. మనం ఇంకా అంతకి దిగలేదు, ఎందుకంటే అంటే జస్ట్ ఇంకా మొన్ననే స్వేరింగ్ ఇన్ అయింది కాబట్టి ఇంకా అప్పుడే వెళ్ళలేదు. బట్ మీరు అడిగారు కాబట్టి కొంచెం విస్తారంగా చెప్తాను. సో ఇప్పుడు బంగ్లాదేశ్, ఇప్పుడు వాళ్ళ పరిధిలో మనం ఏం చేద్దాం, వీళ్ళని దెబ్బ కొట్టడానికి అన్నట్టు ఏమైనా చేస్తుందా ఏంటి? అక్కడ పరిణామాలు ఏంటి, పరిస్థితులు ఏంటి? నేను మీకు 2-3 సార్లు అన్నాను, మనం బెంగాల్లో ఎన్నికలు అవుతున్నప్పటి నుంచి నేను అన్నాను. తర్వాత బెంగాల్కి అయ్యే ముఖ్యమంత్రి ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్ గారిలా ఉండాలి. యోగి ఆదిత్యనాథ్ గారు ఎలా అయితే ఉన్నారో అలాంటి చర్యలు తీసుకుంటేనే మనం బెంగాల్ని కాపాడగలమని అన్నా. సో నేను చెప్పాను యోగి ఆదిత్యనాథ్ గారిలో ఎందుకు ఉండాలంటే లా అండ్ ఆర్డర్, దాని ద్వారా ఇండస్ట్రీస్ వస్తాయి, మహిళలు సురక్షితంగా ఫీల్ అవుతారు, ఇలాంటివన్నీ చెప్పాను. మీకు ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఐ హోప్ నిజంగా చెప్పాల్సిన రోజు రావాలని కోరుకున్నాను, నిజంగానే వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ గారిది ఒక ఫెంటాస్టిక్ అచీవ్మెంట్ ఒకటి ఉంది, అది అందరికీ తెలియాలి. మనం ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దు గురించి మాట్లాడుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్కి వచ్చినట్టయితే దాని సరిహద్దు నేపాల్ దేశం. మనకి నేపాల్ సరిహద్దు మొత్తం మనం ఉత్తరప్రదేశ్ చూసుకున్నట్టయితే అక్కడ మదర్సాలు అన్నీ ఉంటాయి, మదర్సాలు అన్ని మసీదులు ఇవి ఉంటాయి. వాటన్నిటికీ అవన్నిటిని నెలకొల్పింది, అక్కడ ఫండింగ్ చేసేది టర్కీ ఎన్జిఓల ద్వారా అక్కడ అన్ని మదర్సాలు మసీదులు అన్నీ వచ్చాయి. మన సరిహద్దు ప్రాంతం అంటే ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాగే అన్ని మదర్సాలు మసీదులు అన్నీ వచ్చాయి. నేపాల్ మీదుగా కౌంటర్ఫిట్ కరెన్సీ కానివ్వండి, స్మగ్లింగ్ కానివ్వండి, ట్రాఫికింగ్ లేదు బట్ మెయిన్లీ వెపన్స్ స్మగ్లింగ్, లేకపోతే టెర్రరిస్టులు రావడం, లేకపోతే కౌంటర్ఫిట్ కరెన్సీ రావడం, ఇలాంటివన్నిటికీ కూడా నేపాల్లో సరిహద్దులో ఉన్న మదర్సాలు మసీదులు, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ మన సరిహద్దుకున్న మదర్సాలు మసీదులు కేంద్రంగా మారాయి. గేట్వేస్ ఆబ్వియస్లీ వాడిని టచ్ చేసే ధైర్యం ఎవరు చేయరు, మనకు తెలిసిందే. సో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐ థింక్ 2022లో 21-22 ఆ టైంలో అమిత్ షా గారు అప్పటికే సెంట్రల్ యూనియన్ హోమ్ మినిస్టర్ అయ్యారు. ఆయనకి ఐబీ రా వీళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేపాల్కి భారత్కి సరిహద్దుల్లో ఉన్న, అంటే ఉత్తరాఖండ్ కూడా వస్తుంది, మీరు మొత్తం ఏవైతే ఈ మదర్సాలు మసీదులు ఉన్నాయో డెమాలిష్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు అంటే గనక మీకు టెర్రర్ యాక్టివిటీస్ ఆగవు. అంటే అక్కడ ఆ ప్రాంతంలో టెర్రర్ యాక్టివిటీస్ కానివ్వండి, కౌంటర్ఫిట్ కరెన్సీ కానివ్వండి, వెపన్స్ స్మగ్లింగ్ కానివ్వండి, ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయో వాటన్నిటికీ ఇంకా ఇవన్నీ ఆగాలి అంటే గనక ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీరు వీటన్నిటిని కూలగొట్టాలి అని చెప్పి ఆ నివేదికలు ఇచ్చాయి ఐబీ అండ్ రా. కెన్ యూ బిలీవ్ యోగి ఆదిత్యనాథ్ గారు యూపీ సరిహద్దుల్లో ఉన్న వాటన్నిటిని ఆయన కొట్టేశారు. ఒక్క చిన్న బిల్డింగ్ని కూలగొడితేనే అందరూ వచ్చేస్తారు,
అలాంటిది యూపీ సరిహద్దుల్లో ఉన్నవి మొత్తం మదర్సాలు మసీదుల్ని కూలగొట్టేశారు ఆయన. సార్ వాటికి లైక్ ప్రాపర్ సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయా, కంపల్సరీ అక్కడ నుంచి ఉన్నాయా? అందుకే ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టినా ఎవ్వరు మాట్లాడలేకపోవడానికి కారణం అదే. ఎందుకంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళారనుకోండి, కోర్టుకు వెళ్తే వీళ్ళు సాలిడ్ ప్రూఫ్స్ ఇస్తారు. ఓకే, సాలిడ్ ప్రూఫ్స్ ఇస్తే కేవలం ఉత్తి కూలగొట్టడంతో పాటు కట్టిన వాళ్ళకి కూడా మీద కూడా కేసులు పడతాయి. వాటికి షెల్టర్ ఇచ్చిన ఇమాములు మౌలానాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా కేసులు పడతాయి. దానికంటే కూడా కుత్తి కూలగొట్టుకుని కామ్గా ఉంటే మంచిది కదా. సో ఎలా ఉందంటే బ్లాక్ మనీ పట్టుకుంటే అనవసరంగా లైక్ కేసు పెడితే అది బ్లాక్ మనీ అని తెలిస్తే మళ్ళీ మన పైన కేసు పడుతున్నట్టుగా చాలా మంది ఆగిపోతుంటారు కదా, అలా ఉండేది. సో ఇది పడి ఉండాలి ఇంకంతే. ఎగ్జాక్ట్లీ. బట్ అవి ఎంతవరకు సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. ఉన్నాయి 100%. దట్ అందుకే ఎవ్వరు మాట్లాడలే అసలు, అందుకే ఆ వార్త కూడా బయటికి అంతగా రాలేదు. నేను మీకు ఇప్పుడు ఇది చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు శుభేందు అధికారి గారి మీద కూడా ఇలాంటి బాధ్యతే ఉంది. వెస్ట్ బెంగాల్లో శుభేందు అధికారి గారి మీద కూడా ఇలాంటి బాధ్యతే ఉంది. నేను మీకు చెప్పాను, శుభేందు అధికారి గారు ఇప్పుడు సీఎం అవుతున్నప్పుడు, యోగి ఆదిత్యనాథ్ గారు 10 ఏళ్ల సీఎం అయినప్పుడు 2 రాష్ట్రాలకి మధ్య పెద్ద వ్యత్యాసం లేదు. కరప్షన్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ లేకపోవడం కానివ్వండి, ట్రాఫికింగ్ కానివ్వండి, లేకపోతే రౌడీలు, గూండాలు, వెపన్స్ స్మగ్లింగ్, ఇవన్నీ సేమ్ అని. బట్ యోగి ఆదిత్యనాథ్ గారు చేశారు. ఇప్పుడు శుభేందు అధికారి గారి మీద ఈ బాధ్యత ఉంది. కానీ ఈయనకున్న ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే, అటువైపు బంగ్లాదేశ్ ఉంది. నేను మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, బెంగాల్లో చాలా చోట్ల డైమండ్ హార్బర్ లో కానివ్వండి, బీర్భూమ్ లో లారీ లాంటివి ఎన్ని ఉన్నాయో నేను చెప్పాను ఆల్రెడీ. సో ఇన్ఫాక్ట్ వెస్ట్ బెంగాల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ వాళ్ళ మేనలుడే దానికి అక్కడ కరెక్ట్ అభిషేక్ బెనర్జీ అక్కడే ఎక్కువగా ఆపరేషన్స్ చేస్తారు. ఆయన అక్కడ నుంచి ఎంపీ కూడా. ఇన్ఫాక్ట్ దాన్ని టచ్ చేయడానికి కూడా ఎవరు వెళ్ళరు. సో ఇప్పుడు అక్కడ క్యాటిల్ స్మగ్లింగ్ కానివ్వండి, అండ్ అమిత్ షా గారు డైరెక్ట్ చెప్పారు నో క్యాటిల్ స్మగ్లింగ్ అని, ఇంపాసిబుల్ ఫర్ క్యాటిల్ స్మగ్లింగ్ అని అనేసారు. అండ్ నిన్న వీళ్ళు తీసుకున్న క్యాబినెట్ వాటిల్లో కూడా నో ఫర్ క్యాటిల్ స్మగ్లింగ్ అని అనేసారు. వాళ్ళు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే, బెంగాల్లో ఉన్న చాలా మంది రౌడీ షీటర్లు కానివ్వండి, లేకపోతే బెంగాల్లోని ఇల్లీగల్ ర్యాకెట్స్ అన్నిటికీ కూడా వీళ్ళు బంగ్లాదేశే చేస్తారు, బంగ్లాదేశ్కే పంపిస్తారు. దాని ద్వారా వాళ్ళకి ఆర్థికంగా బలపడితే ఇక్కడ ఉన్న సంఘ విద్రోహ శక్తులకి వాళ్ళు డబ్బిస్తారు యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి. అండ్ బంగ్లాదేశ్ కూడా వాళ్ళు సర్వైవ్ అవుతారు, బంగ్లాదేశ్ కూడా బాగానే ఉంది. అందుకే వీళ్ళు వచ్చిన వెంటనే అప్పటి వరకు ఎటువంటి వ్యాఖ్యలు మనకి వ్యతిరేకంగా చేయని తారీఖ్ రెహమాన్ ప్రభుత్వం, శుభేందు అధికారి గారు కాదు, బీజేపీ గెలిచింది, అధికారంలోకి వచ్చింది అనగానే ప్రభుత్వానికి బెంగాల్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టేశారు భారత్కి. అక్కడ జమాతే ఇస్లామీ మనకి తెలిసిందే, బంగ్లాదేశ్ సరిహద్దు మొత్తం గెలిచింది వాళ్లే. ఆ పార్టీ అధినేత ఐ థింక్ ఆయన ఎల్ఓపి అనుకుంటా కూడా, ఆయన డైరెక్ట్ అన్నారు మేము బెంగాల్లో ఉన్న మైనారిటీస్ గురించి మాట్లాడతాం, వాళ్ళని అక్కడ అత్యాచారాలకి గురి చేస్తూ ఊరుకోమని. అరే బెంగాల్లో మైనారిటీస్ ఎక్కడ అత్యాచారాలకు గురవుతున్నారు? నేను మీకు ఎంత స్పష్టంగా చెప్పాను, బెంగాల్లో హిందువులే ఎలాంటివి ఎదుర్కొంటూ వచ్చారు అంటే నెరేటివ్ ఎలా. చిన్న ఇన్సిడెంట్స్ కూడా ఎక్కడ ఏం లేవా బెంగాల్లో? ఎక్కడ మొత్తం పోలీసులే వాళ్ళ అండర్లో ఉన్నారు, ప్రభుత్వం మొత్తం వాళ్ళ అండర్లో ఉంది. 2011లో ఇన్ ద నేమ్ ఆఫ్ ఈశ్వర్ అని అన్న మమతా బెనర్జీ స్వేరింగ్ ఇన్ అప్పుడు 16కు వచ్చేసరికి ఇన్ ద నేమ్ ఆఫ్ ఈశ్వర్ అండ్ అల్లా అని మారిపోయింది. సరే ఇప్పుడు ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి ఫెయిత్ వాళ్ళది, దాన్ని తప్పుపట్టట్లే. కానీ ఎందుకు 5 ఏళ్లలో ఏం మార్పు వచ్చింది? 5 ఏళ్లలో అంత మార్పు రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే డెమోగ్రఫీ చేంజ్. అంటే ఆవిడ్ని బ్యాకింగ్ చేసే వాళ్ళు ఎవరో మనకి ఇంతకంటే స్పష్టంగా ఏం తెలుస్తుంది? ఆవిడ్ని బ్యాకింగ్ చేసేది ఎవరు? సో ఇప్పుడు బంగ్లాదేశ్ ఆల్రెడీ ఆర్థికంగా బంగ్లాదేశ్ ఎలాంటి నష్టాల్లో ఉందో మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఈ స్మగ్లింగ్లు, ట్రాఫికింగ్ ఇవి కూడా ఆగినట్టయితే బంగ్లాదేశ్ కూడా సమస్య. అండ్ పైపెచ్చి తీస్తా వాటర్ ఏదైతే ఉందో అది సిక్కిం నుంచి మొదలై బెంగాల్కి వెళ్ళి దాని తర్వాత ఇక్కడికి బంగ్లాదేశ్ వెళ్తుంది. 2011లో మన ఇండస్ వాటర్ ట్రీటీ, ద గ్రేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అయితే ఇండస్ వాటర్ ట్రీటీ మొత్తం పాకిస్తాన్కి ఇస్తూ వెళ్ళారో 80:20 అని, అలాగే ఇక్కడ 50:50 అన్నట్టు కాన్సెప్ట్ ఏదో తెచ్చారు. మమతా బెనర్జీ వ్యతిరేకించారు, బెంగాల్ నష్టపోతుంది ఇలా అయితేనని. ఎందుకంటే అది నార్థన్ బెంగాల్కి అగ్రికల్చర్ అండ్ హైడ్రో పవర్ వాటికి ఈ తీస్తా వాటర్ ఎక్కువ వాడతారు.
ఇప్పుడు ఈ 50% కనుక ఇచ్చినట్టయితే ఆ రాష్ట్రాలు అక్కడ 6 డిస్ట్రిక్ట్స్ కాదు, నార్థన్ బెంగాల్లో చాలా ప్రాంతాలు అగ్రికల్చర్ మెయిన్ గా ఉన్న ప్రాంతాలు నష్టపోతే హైడ్రో పవర్ కి సమస్య వస్తుంది. బంగ్లాదేశ్ లోని 6 డిస్ట్రిక్ట్స్ అగ్రికల్చర్ కి ఆయువు పట్టు తీస్తా వాటర్, వాళ్ళు అందుకే స్ట్రెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ లెక్క ఏంటి అంటే వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ చైనాని పెట్టుకున్నారు. ఏంటంటే ఇటీవల వాళ్ళ ఫారెన్ మినిస్టర్ చైనా వెళ్ళాడు, బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్టర్. ఆల్టర్నేటివ్ ఇన్ వాట్ సెన్స్ అంటే అక్కడ పంపిద్దామనా కొన్ని రోజులకి ఏది బంగ్లాదేశ్ వీళ్ళందరినీ? లేదు అంటే బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్టర్ మామూలుగా టూర్ వేరే దేశాలకు వెళ్తున్నట్టే అందులో భాగంగా అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు చైనా ప్రెస్ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చింది అంటే బంగ్లాదేశ్ ని కాపాడడానికి మేము సహకరిస్తాము అండ్ తీస్తా వాటర్ మేనేజ్మెంట్ లో మేము ఉంటామన్నాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, తీస్తా వాటర్ ఎక్కడ వెళ్తుంది అంటే వయా సిలిగురి కారిడార్ వెళ్తుంది. చికెన్ నెక్ తెలిసింది, అది ఎంత సెన్సిటివ్ రీజన్. చికెన్ నెక్ ఒక్కటి గనక మనం పట్టు కోల్పోయామంటే మొత్తం నార్త్ ఈస్ట్ పట్టు కోల్పోయినట్టే. చికెన్ నెక్ కాటింగ్ అని చెప్పి సిఏ అల్లర్లప్పుడు కూడా మనం విన్నాం. సో అక్కడ చైనా ఉంటానంటోంది, మేము తీస్తా వాటర్ మేనేజ్మెంట్ లో మీకు డ్రెడ్జింగ్ కానివ్వండి, వాటర్ స్కేర్సిటీ రాకుండా వాటర్ కన్జర్వింగ్ మీకు ఏ రకంగా సహాయం చేయాలో మేము అవన్నీ చేస్తామని. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? సిలిగురి కారిడార్ లో ఉండొచ్చు కదా ఉండి. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో అయితే ఇల్లీగల్ గా వాళ్ళు ఏమేమి చేయొచ్చో ఆ మద్రాసాల నుంచి వాళ్ళ గేట్ వేస్ నుంచి వస్తాయి. చైనా వీళ్ళకి ఏంటి? ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ సిలిగురి కారిడార్ లో ఇఫ్ ఈవెన్ ఎ సింగిల్ యాక్టివిటీ అంటే చిన్న అలర్ట్ ట్రిగర్ అయినా సరే చైనా కెన్ బ్లాక్ దట్ సిలిగురి కారిడార్. మనకి కంప్లీట్ నార్త్ ఈస్ట్ మనకి కట్ అయిపోతుంది యాక్సెస్. మనం చూసుకున్నట్టయితే అస్సాం తేజ్పూర్ దగ్గర కూడా వాళ్ళు మనకి 62 వార్ అప్పుడు చూసాం, అరుణాచల్ ప్రదేశ్ లోకి రావాలని చూసారు. ఇలా కొంచెం కొంచెం రావడం కంటే సింపుల్ గా సిలిగురి కట్ చేసేస్తే మొత్తం వాళ్ళది నార్త్ ఈస్ట్ వాళ్ళదే అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు మనం అది ఎంత ఇప్పుడు మొత్తం చైనాది మనం ఆల్రెడీ గాల్వాన్ అప్పుడు వాళ్ళ చూసాం. సో వాళ్ళ కన్నా ఎప్పటి నుంచో సిలిగురి కారిడార్ మీద ఉంది. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కానీ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ కూడా బంగ్లాదేశ్ చైనాకి సిలిగురి కారిడార్ దగ్గర ఏదో కాంట్రాక్ట్ ఇచ్చింది. సో చైనాకి ఎప్పుడో కన్ను ఉంది. అంటే మనం డౌన్ ద లేన్ పాకిస్తాన్ని ఎదుర్కొంటూ, బంగ్లాదేశ్ని ఎదుర్కొంటూ, మయన్మార్ని ఎదుర్కొంటూ, చైనాని ఎదుర్కొంటూ మన దేశంలో ఉన్న 0.5 శక్తులను ఎదుర్కోవాలి. ఆల్రెడీ మనం ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నాం. సో సువేందు అధికారి గారు కేవలం బెంగాల్ని కాపాడటమే కాకుండా ఎంటైర్ నార్త్ ఈస్ట్ని కూడా కాపాడే బాధ్యత ఇప్పుడు ఆయన మీద ఉంది. సో నేను మీకు గతంలో కూడా చెప్పాను, సువేందు ఇప్పటివరకు యోగి ఆదిత్యనాథ్ గారిని అంతర్జాతీయ మీడియా అంతా లక్ష్యంగా చేసుకుంది. ఇప్పుడు ఆయనకు ఇంకొక కంపానియన్ దొరుకుతారు సువేందు అధికారి గారు. సో ఇంకా అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ బిఎస్ఎఫ్ ఫెన్సింగ్ ఇచ్చేసారు, ల్యాండ్ అక్విజిషన్. ఎస్ అంటే అనుమతి, అంటే ఇక ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా ఉన్నారు. డౌన్ ద లైన్ ఖచ్చితంగా ఇస్తారు. ఎన్ని కిలోమీటర్లు అంటే? ఐ థింక్ అరౌండ్ 400 అనుకుంటా, 400 ఆర్ 800 ఎంతో ఉంది, ఇస్తున్నారు. అది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నేను మీకు గతంలో కూడా చెప్పాను, బీజేపీ అంది మేము మొత్తం బంగ్లాదేశ్ బార్డర్ ఫెన్సింగ్ చేసాం ఎక్సెప్ట్ బెంగాల్ అంది. వాళ్ళు ఇంకా ఇప్పుడు వాళ్ళే గెలిచారు కాబట్టి వాళ్ళు ఇంక ఇప్పుడు ఎటువంటి కారణాలు చెప్పలేరు. ఇప్పటివరకు వాళ్ళకి కారణం ఉంది కానీ ఇప్పుడు కూడా చెప్తే అది సాకుగా మారుతుంది, వాళ్ళదే క్రెడిబిలిటీ పోతుందని. సో ఇంక ఇప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు మాటలు చెప్పలేరు, ఇంకా చేతలే చూపియాలి. ఆల్రెడీ వాళ్ళు దిగారు. ఇప్పుడు 2 నెలలు బంగ్లాదేశ్ దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు త్రిపురలోనే ప్రయత్నించారు, మన వాళ్ళు ఇంకా మొండిగా వేసి కట్టారు. మొన్నటికి మొన్న 2 స్మగ్లర్స్ బంగ్లాదేశ్ నుంచి చొచ్చుకొని వచ్చి త్రిపురలోకి వచ్చారు స్మగ్లింగ్ అని, మన వాళ్ళు కాల్చి చంపేశారు. సో మనం ఇలాంటి యాక్టివిటీస్ చాలా చూస్తాం. అండ్ పాకిస్తాన్ ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే అది ఆల్రెడీ దాన్ని జైష్ని ఇక్కడికి పెట్టింది, లష్కర్ని ఇక్కడికి తెచ్చింది. అండ్ వాళ్ళు ఏంటి, వాళ్ళు మాకేం సంబంధం అక్కడేదో అవుతుందని అంటారు. సో మనం జస్ట్ స్మగ్లర్స్నే కాదు, బంగ్లాదేశ్ నుంచి టెర్రరిస్టులను కూడా మనం హ్యాండిల్ చేయాలి. సో ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ అండ్ ఛాలెంజింగ్ టైం ఫర్ బెంగాల్ అండ్ ఫర్ సువేందు అధికారి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎకో సిస్టమ్ ఇప్పుడు ఆయనని లక్ష్యంగా చేసుకుంటుంది. బెంగాల్ ఒక్కటి గెలవడం ద్వారా ఈ వెస్ట్ మొత్తం ఏదైతే దేశంలో డెమోగ్రఫీ చేంజ్ చేయాలనుకుందో దానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఎందుకంటే నేను మీకు గతంలో కూడా ఉదాహరణలు చెప్పాను. తమిళనాడులో పట్టుకున్నారు బంగ్లాదేశీని, రోహింగ్యాల్ని. ఎక్కడి నుంచి వచ్చారా మీరనంటే మేము బెంగాల్ వచ్చామని. ఆధార్ కార్డులు ఎక్కడి నుంచి వచ్చాయంటే మాకు బెంగాల్లోనే తయారు చేసి ఇచ్చారు. ముంబైలో వాళ్ళు ఓట్లే వేసేసారు, జనరల్ ఎలక్షన్లో వాళ్ళు ఓట్లు వేశారు ముంబైలో. అంటే మీరు ఇమాజిన్ చేయండి, వీళ్ళు బీజేపీకి ఓట్ అయ్యారు 100%.
సో వీళ్ళు ఒక పార్టీనే సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు డెమోగ్రఫీ చేంజ్ చేసి మన సివిలైజేషన్ని దెబ్బతీయడమే కాకుండా ఎలక్టోరల్ రిజల్ట్ని వీళ్ళు దెబ్బతీస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్కి ఫుల్ స్టాప్ పడింది. రారు ఇంకా, అంటే ఐ థింక్ అట్లీస్ట్ 90-95% కంటైన్ చేస్తారు, కానీ ఉన్న వాళ్ళని ఎలా పంపిస్తారు అనేది కూడా ఒక ఛాలెంజ్. అది కూడా వేరే స్టేట్స్ కి వాళ్ళు వెళ్లకుండా. కరెక్ట్. అండ్ అమిత్ షా గారు చాలా స్పష్టంగా అన్నారు, డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అని. బట్ నాకు నిజంగా వెరీ క్యూరియస్ టు ఫైండ్ అవుట్ వీళ్ళు ఎలా చేస్తారని. ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్న వాళ్ళు, ఇల్లీగల్గా వచ్చి అది కూడా. సో వాళ్ళని అండ్ బంగ్లాదేశ్ చాలా స్పష్టంగా చెప్పింది, మేము ఎవరిని తీసుకోమనేసి. మనకి ఎలా అయితే బిఎస్ఎఫ్ ఉంటుందో వాళ్ళకి బీజీబీ అని ఉంటుంది. వాళ్ళకి చెప్పారు బార్డర్ని చాలా స్ట్రిక్ట్గా మీరు మానిటర్ చేయండి, ఎవరిని తీసుకోకండి అని. సో బీజీబీ ఎస్. సో I think it is a really tough and challenging time for Bengal. Of course, బీజేపీకి ఛాలెంజెస్ ఉంటేనే వాళ్ళ బ్రెయిన్ కూడా ఎప్పుడు యాక్టివ్ ఉంటుంది. సో ఐ బిలీవ్ వీ విల్ సేల్ త్రూ దిస్. నాకైతే ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దే ఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్. వాళ్ళకి ఇంకా వేరే అవకాశం లేదు. దేశం కాపాడాలి అంటే కనుక బెంగాల్ని వాళ్ళు సురక్షితం చేయాలి. సో ఐ బిలీవ్ టైం పట్టచ్చు, బట్ ఐ బిలీవ్ దే విల్ డూ ఇట్. ఈ లోపు దుష్టశక్తులు ఏవైతే ప్రయత్నం చేస్తారో అవన్నీ చేస్తాయి. ఎంత సమర్థవంతంగా వీళ్ళు దీన్ని నియంత్రిస్తూ అక్కడ వీళ్ళు వీటిని కట్టడి చేస్తారనేది ఒక్కటే మనం వేచి చూడాలి. ఓకే సార్, లైక్ హైదరాబాద్ నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్ళాం, వెస్ట్ బెంగాల్ నుంచి ఇప్పుడు తమిళనాడుకి వద్దాము. సో ఎక్స్పెక్ట్ చేశాను. టీవీకే విజయ్ గారి సీఎం ఓట్ శర్మ చూసారా? మీరు చూసారా? చూసానండి. ఎందుకు నవ్వుతున్నారు మీరు? చెప్పండి. చూసారా? హౌ వాజ్ ఇట్? బాహుబలి సీన్ లా అనిపించింది. నానం విజయ్ అనగానే అందరూ ఫస్ట్ అర్థం కాలేదు. నేను అదే అనుకున్నా, ఎంత బట్టి పట్టాడు అసలు, నిజంగా పేపర్ కూడా చూడకుండా ఎంత బాగా చదివేస్తున్నాడు. తర్వాత గవర్నర్ ఇలా పిలిచి పేపర్లో ఉన్న చదువు అని అంటే, కానీ నాకు అర్థం కాలేదనే సినిమా డైలాగ్ చెప్పారు. లిటరల్లీ మీరు అన్నట్టు ఆయన ఇలా పెట్టి ఇలా అని అమరేంద్ర బాహుబలి అని నేను అని అంటే అదేంటి మా సినిమాలు అలాగే చెప్పారు, ఎలా ఉండదు అని చెప్పేసి అదే అప్పుడు వాళ్ళు వెల్కమ్ టు రియల్ పాలిటిక్స్ అన్నట్టు అంతే. సో ఇంకా డౌన్ ద లైన్ ఉంటుంది. తెలుగులో అయితే భరత్ అనే నేను అని చెప్పేసి చెప్పుకుంటున్నట్టు అయితే అలాగే ఆల్రెడీ అక్కడ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయాయి. సో మంత్రివర్గాన్ని చూసారా? ఎవరెవరిని పెట్టుకున్నారో ఏంటి? లైక్ యూనో డిడ్ యు సీ దేర్ ప్యానెల్ ఆఫ్ మినిస్టర్స్? yes, very interesting. ఓకే, ఆల్రెడీ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయి అన్నారు కదా, గమనించిందేంటి? విజయ్ అక్కడ మాట్లాడుతూ నేను వైట్ పేపర్ రిలీజ్ చేస్తాను, మనకి నిధుల కొరత ఉంది సంథింగ్ లేదా మాట్లాడితే, స్టాలిన్ ఆల్రెడీ ట్వీట్ చేసేసి నీ చేతకాంతనం అది, నేను వచ్చేటానికి నిధులు బాగానే ఉన్నాయి, నువ్వు ఇవ్వడం ఆచరణ సాధ్యం కానీ నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పి ఆల్రెడీ ప్రతి దాడి 2 మొదలైపోయాయి అప్పుడే. మన తెలంగాణలో జరిగినట్టు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక సరే వీళ్ళకి ఒక హనీమూన్ పీరియడ్ ఉంటుంది, ఒక 1 year ఆగుదామని చెప్పేసి అన్నట్టు కూడా లేదు. నేను మొన్ననే అన్నాను మీతో, విజయ్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. విజయ్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇంకా అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. బట్ విజయ్ కూడా చూడాలి తను ఎలాగా సేల్ అవ్వగలడు అని. సో ఇంకా ఐ థింక్ ఇంకా వీళ్ళు కూడా వేచి చూస్తారో లేదో చూడాలి. అది విజయ్ ప్రవర్తించే దాన్ని బట్టి ఉంటుంది, డిఎంకే ఎలా చూస్తుందని. అండ్ ఇంకొకటి ఏఐడిఎంకే మనం ఇప్పుడే చూసాం, చాలా మంది బ్రేక్ అయిపోయి వచ్చేస్తున్నారు, విజయ్కి మద్దతు ఇస్తామన్నారు. సో ఫ్లోర్ టెస్ట్ లో వాళ్ళు విజయ్ వైపే ఉంటారు. ఇన్ ద ఫ్యూచర్ రాహుల్ గాంధీ కానీ, వీసీకే కానీ, సిపిఐ, సిపిఎం వీళ్ళు ఎవరు మద్దతు విరమించుకున్నా దే హ్యావ్ ఏఐడిఎంకే బ్యాకింగ్. సో విజయ్ గవర్నమెంట్ ఈజ్ సేఫ్. బట్ విజయ్ ఎలా పరిపాలిస్తారు అనే దాని మీదే నాకు చాలా ఆసక్తిగా ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా లేదా అనే డౌట్ నుంచి, అసలు సీఎం అవుతాడా లేదా అనే డౌట్ నుంచి ఇప్పుడు విజయ్ ఎలా పాలిస్తాడు అనే సిచ్యువేషన్ కి మొత్తం లైక్ టాపిక్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏఐడిఎంకే నుంచి కూడా మెల్లగా అక్కడ బ్రేక్ అయ్యి ఇటు వస్తున్నారు కాబట్టి. కానీ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అది స్ట్రాటజీ ఏమో, లైక్ యూనో ఇఫ్ యూ హ్యావ్ టు బ్రేక్ ది సిస్టమ్ యూ హ్యావ్ టు బీ ఇన్ సిస్టమ్ ఫస్ట్ అన్నట్టు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఏమన్నారు అంటే ఏఐడిఎంకే బ్రేక్ అవ్వక ముందర వీళ్ళు ఎవరన్నా పొత్తు క్యాన్సిల్ చేసుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని. బట్ కాయిన్కి ఇంకో వైపు ఆలోచించండి, వీళ్ళందరినీ చెడ్డగా చేసి విజయే ఎన్నికలకు వెళ్ళుంటే చెడ్డ పేరు వస్తుంది అన్నప్పుడు, వీళ్ళందరూ ఇలా ఉండడం వల్ల ఒక అన్స్టేబుల్ గవర్నమెంట్ ని నడుపుతుండడం వల్ల నేను మీకు మంచి చేయలేకపోయాను, ఫుల్ మెజారిటీ ఇవ్వండి నేను దున్నేస్తానని చెప్పని వీళ్ళు నెగిటివ్ టర్న్ అయ్యేలోపు విజయ్ వీళ్ళ మీద టర్న్ అయ్యి ఉండడం, చిన్న పాదయాత్ర చేసి అయిపోయింది మీరు నాతో ఉంటారా అని అడిగి ఓన్లీ రియాక్షన్ పెట్టించుకొని. కరెక్ట్, కుడ్ బి. సో ఎందుకంటే కేజ్రీవాల్ అదే చేశారు, ఆయన 13లో కాంగ్రెస్ తో కలవనని ఎన్నికలకు వెళ్ళి ఆ కాంగ్రెస్ తోనే కలిసి
కాంగ్రెస్ నే తిట్టి కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి సొంతంగా ఎన్నికలకు వెళ్ళిపోయారు. సో కేజ్రీవాల్ అనే విజయ్ కూడా చేయరన్న గ్యారంటీ లేదు. బట్ ఈసారి ఆయనకి ఏంటంటే ఏఐడిఎంకే కూడా మద్దతు ఇచ్చింది. బట్ ఈయన ఏఐడిఎంకే మద్దతు తీసుకుంటారా లేదో చూడాలి. గవర్నమెంట్ అయితే మరి ఇప్పటికైతే స్టేబుల్ ఉంది. కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనిపించింది ఏంటి అంటే అక్కడ వందే మాత్రం ప్లే అయింది, ఫుల్ వందే మాత్రం ప్లే అయింది. ఆఫ్ కోర్స్ అది తమిళనాడు దేశంలో అంతర్భాగమే, సో ప్లే చేయాలి. దాని తర్వాత జనగణమన వచ్చింది, దాని తర్వాత తమిళ స్టేట్ ఆంథమ్ ఉంటుంది. అయితే వీసీకే, ఐ థింక్ వీసీకేనో కమ్యూనిస్టులు ఎవరో ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ ఫస్ట్ తమిళాంతం పెట్టాలి, తమిళ్ ముఖ్యం మాకు, వందే మాత్రం కాదని అన్నారు. సో ఈ తమిళ్ వాళ్ళకు ఒక రకంగా, తమిళ్ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని అనుకుంటా ఉంటాయి కనుక తప్పుగా అనుకోవద్దు. మీరు ఇక్కడ లేకపోతే కెమెరా ముందు చెప్తారు, అందులో ఎంతమంది ఉంటారు. అంటే సీరియస్లీ సి, కంట్రీ ఫస్ట్ అండి, స్టేట్ నెక్స్ట్. తమిళ్ ఫస్ట్ మాకు వందే మాత్రం కాదు, మీరు ఫస్ట్ తమిళ దాంతం పెట్టాలంటే తమిళాంతం చేసేసిన తర్వాత మీరు లేచి వెళ్ళిపోతారా? వందే మాత్రం అవుతున్నప్పుడు, జనగణమన అవుతున్నప్పుడు కూర్చుని పడుకుంటారా? ఏం అంటే ఆ మైండ్, అంటే వీళ్ళకి ఈ ఏమంటారు దేశభక్తి అనేది ఎంత తక్కువ ఉందో చూడండి. ఇన్ఫాక్ట్ అది విజయ్ మినిస్టర్ కూడా అన్నారు. శాంటియాగో అనే ఒక ఎవరు వీళ్ళు ఒక క్యాసినో హెడ్ అని వీళ్ళు ఒక అల్లుడు, అతని మీద చాలా కేసులు ఉన్నాయి. అతను అల్లుడు ఉన్నాడు, మార్టిన్ అనో ఏదో ఉంది అతని పేరు, చాలా పొడుగ్గా ఉన్నాడు. మొన్న మీరు చూసినట్టయితే అందరికంటే పొడుగ్గా ఉన్నది అతనే. అతను అన్నాడు ఫస్ట్ మేము ఒప్పుకోము, ఐ థింక్ అతనే ఇంకెవరో అన్నారు. చూడాలి మరి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. విజయ్ దీన్ని ఎలా సేల్ త్రూ చేస్తారండి, ఎందుకంటే కేంద్రం నుంచి మద్దతు కావాలి అంటే ఇలాంటివి కేంద్రం ఖచ్చితంగా ఒప్పుకోదు, నో డౌట్. ఎందుకంటే తమిళనాడు ఇప్పటికే ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. నిజంగానే వైట్ పేపర్ రిలీజ్ చేసినట్టయితే అసలు విజయ్ ఇప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలే ఎలా నెరవేరుస్తారో పెద్ద ప్రశ్న. సో విజయ్కి ఇది చాలా ఛాలెంజ్. ఈ వాగ్దానాలు నెరవేరాలి అంటే గనక ఆయనకి ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలి. కేంద్ర సహకారం కావాలి అన్నప్పుడు నేను వందే మాత్రం ప్లే చేయను, జనగణమన వదిలేస్తాను, తమిళాంతమే పాడతాను, కానీ నేను సెంటర్కి పోయి నేను 500 కోట్లు అడుగుతాను, 1000 కోట్లు అడుగుతాను అంటే సెంటర్ ఇస్తుందా? నువ్వు దేశ నేషనల్ యాంథమ్ని, నేషనల్ సాంగ్ని నువ్వు రెస్పెక్ట్ ఇవ్వని నువ్వు రాష్ట్రానికి అభివృద్ధి చేస్తావు. తమిళనాడు ఏం సపరేట్ కంట్రీ కాదు. సో విజయ్కి కూటమి నుంచి ఇలాంటి ఛాలెంజ్ వస్తుంది. సో చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ టైమ్స్ ఉంటాయి తమిళనాడులో. ఐ థింక్ మీరు వెస్ట్ బెంగాల్ అన్నారు కాబట్టి నేను వెస్ట్ బెంగాల్ చెప్పాను, కానీ నాకు చాలా ఆసక్తిగా ఉన్నది ఏంటంటే రాబోయే 2-3 ఏళ్ళు తమిళనాడు చూడాలి. ఐ థింక్ పాప్కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా అవుతాయి. నాకు తెలిసి ఇంకో 1 year లో మళ్ళీ మీరు పిలిచినప్పుడు ఒకవేళ అన్ని కుదిరి బాగుండి పిలిస్తే నేను ఇలా అయ్యి వస్తానేమో. ఇంతకంటే పెద్ద చైర్ కావాలి అది స్టడీ చేసి మీరు జనగణమన వందే మాత్రమా లేకపోతే స్టేట్ అందమా కొట్టుకుచావండి, మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అన్నట్టుగా. అఫ్కోర్స్ నేను లైటర్ నోట్ అనగా చాలా సీరియస్, ఎందుకంటే అది సపరేటిజం మైండ్ సెట్. అది సి వాట్ నేషనల్ ఆంథమ్ అండ్ జనగణమన ఇలాంటివి, లైక్ వాట్ స్టేట్ ఆంథమ్స్ అండ్ నేషనల్ ఆంథమ్ కెన్ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటిక్స్ అంటే వాటి ప్లేస్మెంట్స్ ని మారిస్తే కూడా ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలో ఇదే ఎగ్జాంపుల్. అది పొద్దున్న ప్రమాణ స్వీకారం అయింది, మధ్యాహ్నం కల్లా సిపిఎం నుంచి ప్రెస్ నోట్ వచ్చేసింది. సో అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూటమిలో ఉన్నారు, విజయ్ వీళ్ళని ఎలాగ ఎదుర్కొంటాడు అనేది అతి పెద్ద సమస్య. బట్ ఐ బిలీవ్ స్టిల్, ఎందుకంటే నేను మీతో గతంలో కూడా నా తమిళనాడు ఆర్థికంగా భారత్కి వెన్నుముక్కల్లో ఒకటి. అది బాగుంటే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. సో అక్కడ ఎవరున్నా సరే వాళ్ళు దాని మీద ఫస్ట్ దృష్టి పెట్టారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ ఐ రియల్లీ హోప్ విజయ్ డస్ గుడ్. ఆల్సో 2 స్టేట్మెంట్స్ నేను చూసిన వాటిలో 2 స్టేట్మెంట్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి ₹1 కూడా మిమ్మల్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఒక్కరిని కూడా ముట్టనివ్వను, నేను ముఖ్యంగా నేనుండగా అది జరగదు అని చెప్పేసి, లైక్ హౌ ఈస్ దట్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది ఒకటి ఉంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, నేనుండగా హిందీని నేషనల్ లాంగ్వేజ్గా దాన్ని తీసుకురావడం, లైక్ హిందీని ఇంపోజ్ చేయడం అనేది నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఈ 2 నేను చూశాను. అంటే ఆదిలోనే హంసపాదు అన్నట్టు నాకు అర్థం కాదు. ఇంగ్లీష్ మాట్లాడితే ఎవరికి లేని తప్పు హిందీ మాట్లాడితే ఎందుకు వస్తుందండి? నీకు బయట భాష నీకెందుకు? ఏమని అంటే బయటకు పోయి బతకాలి అంటే కనుక ఇంగ్లీష్ కావాలంటారు. ఫ్రాన్స్లో బతకట్లేదా? ఫ్రాన్స్లో ఎక్కడ ఇంగ్లీష్ ఉంటుంది? ఇటలీలో ఇంగ్లీష్ ఎక్కడ ఉంటుంది? స్పెయిన్లో ఇంగ్లీష్ ఎక్కడ ఉంటుంది? చైనాలో ఇంగ్లీష్ ఎక్కడ ఉంటుంది? రష్యాలో ఇంగ్లీష్ ఎక్కడ ఉంటుంది? జపాన్లో ఇంగ్లీష్ ఎక్కడ ఉంటుంది? సౌత్ కొరియాలో ఇంగ్లీష్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటాయి వీటిలో ఇంగ్లీష్ అసలు?
బతకట్లేదా వాళ్ళు? ఆర్థికంగా అభివృద్ధి చెందలేదా? చైనా అభివృద్ధి చెందిన దేశం కాదంటామా? జపాన్ అభివృద్ధి చెందిన దేశం కాదంటామా? ఫ్రాన్స్ అభివృద్ధి చెందిన దేశం కాదంటామా? స్పెయిన్ అభివృద్ధి చెందిన దేశం కాదంటామా? సౌత్ కొరియా అభివృద్ధి చెందిన దేశం కాదంటామా? అరే పరాయి వాళ్ళు మన మీద రుద్దిన భాష మీద వీళ్ళకి ప్రేమ ఏందో నాకు అర్థం కాదు అసలు నిజంగా. సరే అవసరం అనుకుంటే ఓకే, అది లాస్ట్ ప్రయారిటీ పెట్టాలి. నేను కూడా నిజానికి చాలా సిగ్గుపడతా, నేను కూడా కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడాల్సి వస్తుందని. నేను అందుకే ఎంత వీలైతే అంత నేను తెలుగు పదాలు వాడడానికి ప్రయత్నిస్తా. నేను తెలుగు ఎందుకు మన దాంట్లో మళ్ళీ అరే ఏంటి ఇంగ్లీష్ మాట్లాడవా, అది సిగ్గుచేటెందుకు, సిగ్గెందుకు? ఇంగ్లీష్ మాట్లాడితే ఏం తోపా? ఈ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు పోయి అక్కడ చేసేది ఏంటి? ఐటీ బానిస బతుకది. సారీ అక్కడ ఉన్న వాళ్ళని నేను తప్పుగా అనట్లేదు, ఏం చేస్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళి? ఇక్కడ నిజానికి సూపర్ మార్కెట్లో పనిచేయాలంటే అందరికీ నామోషి, అక్కడ పోయి పార్ట్ టైంలో సూపర్ మార్కెట్లో పనిచేస్తే గర్వంగా సెల్ఫీలు పెడతారు, అందరూ చెప్పుకుంటారు. ఇక్కడేమో నాని కింద ఉండడానికి అందరికీ ఇబ్బంది, అక్కడికి పోయి తెల్లవాళ్ళు అవన్నీ చేస్తారు పనులు, నానీల కింద నుండి బట్లర్ల కింద నుండి. సో ఈ కొలోనియల్ మైండ్ సెట్ ఉన్నంత కాలం మనం బాగుపడం. సో ప్రభుత్వం ఎంత చేసినా సరే ప్రజల్లో ఆ అవేకనింగ్ రావాలి. అండ్ ఈ పొలిటీషియన్స్ ఇలాంటి వాళ్ళు నేను హిందీ రానివ్వనంటే నువ్వెవడి రానివ్వను అనడానికి. భారతదేశంలో అంతర్భాగం తమిళనాడు. ఇలాగే తమిళ ఉద్యమం చేస్తే కరుణానిధి శాస్త్రి తోలు తీస్తానని అన్నారు ఆయన. మొత్తం ప్రభుత్వం రద్దు చేస్తానని ఏదో సివియర్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. నువ్వెవడి వద్దన్నాడు ఆయన. అప్పుడు కరుణానిధి అప్పటి నుంచి ఇవన్నీ మానేశాడు. వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళనే కాదు ఏ కుటుంబ పార్టీని వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం కులంది కానీ భాషది కానీ తీసుకొస్తారు. ప్రజలు ఆ మైండ్ సెట్ లో ఉండిపోతారు. నిజానికి దిస్ హ్యాస్ టు చేంజ్. దిస్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వాళ్ళ క్యాంపెయిన్ కూడా. లైక్ యూనో ఏవైతే ఉన్న రెండు మేజర్ పార్టీస్ ఏవైతే డిఎంకే ఏఐడిఎంకే ఏవైతే ఉందో, సో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళు చేసే ప్రాసెస్లో ఫెయిల్ అయిన ఏమేమి ఉన్నాయి, వాటన్నిటిని ఇతర మేనిఫెస్టోలో పెట్టుకుని ఎలక్షన్ క్యాంపెయిన్లో పెట్టుకుని మనం దీని గురించి కూడా ఇంతకుముందు అనుకున్నాం. క్యాండిడేట్ వాళ్ళకి విధి విధానాలు ఎలా చేస్తున్నారు, క్యాంపెయినింగ్ స్టైల్. సో అందులో ఇది కూడా ఒకటి ఉంది. ఇన్ఫాక్ట్ ఇంకా వేరే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్లతో చేస్తున్నప్పుడు ఎస్ఐఎస్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో అందులో కూడా దిస్ వాస్ వన్ ఆఫ్ ది మేజర్ ఆస్పెక్ట్ ఉండింది, లైక్ హౌ టు ట్యాకిల్ దిస్ అని చెప్పేసి దానిపైన ఇచ్చాడు. సో చూడాలి మరి ఎలా చేస్తారు. హిందీ నార్త్ది కాబట్టి వద్దు, ఫైన్. సంస్కృత్ చేస్తే నేషనల్ లాంగ్వేజ్ ఓకేనా? సంస్కృత్ నిజానికి ఓల్డెస్ట్ లాంగ్వేజ్, సంస్కృత్ చేస్తే ఓకేనా? బట్ వాళ్ళు సంస్కృత్ కూడా ఇక్కడ నుంచే ఎవాల్వ్ అయింది, ఇక్కడ నుంచే. వాళ్ళు తమిళ్ ఏదైనా సరే అక్కడ నుంచే వచ్చిందని అంటారు వాళ్ళు. మొత్తం భాషాభిమానం, ప్రాంతీయాభిమానం ఎవరికైనా ఉండాలి, నేను దాన్ని తప్పు పట్టాను. కానీ దేశం కంటే పెద్దది కాదు కదా. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. ఈ సింపుల్ లాజిక్ ఎవరికి ఎందుకు అర్థం కాదు నాకు నిజంగా అర్థం కాదు. ఈ రోజు పెట్టిన డిస్కషన్ లో క్రొనాలజికల్ ఆర్డర్ చూస్తే జియో పాలిటిక్స్ వచ్చి మెల్లిగా స్టేట్, జియో పాలిటిక్స్ నుంచి నేషనల్ నుంచి స్టేట్కి వచ్చి, స్టేట్ నుంచి ఇంకా స్టేట్ లో మైక్రో లెవెల్లో స్టేట్ ఆందం, నేషనల్ ఆందం ఇలా వచ్చింది అనమాట. అండ్ ఇంకొకటి అండి, డిసెండింగ్ ఆర్డర్ లో నేను మొన్న పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకున్నాం. నేను నిజంగా ఇందులో పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అంట. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటివి ఆయన ఎంకరేజ్ చెయ్యరు. ఆయన ఎప్పుడు కూడా దేశభక్తి గురించి ఆయన ఎప్పుడు తక్కువ చేయరు. ఇన్ఫాక్ట్ ఆయన సినిమాల్లో కూడా హిందీది ఆయన పాట ఉంటుంది, చాలా మంది తిడతారు హిందీది ఎందుకు పెట్టారని. ఆయన ఒక బద్రీ సినిమాలోనే ఏదో దేశ్ గురించి కూడా ఒక ఖుషి బద్రీలో కూడా ఒకటి హిందీ పాట ఉందనుకుంటా, దేశాన్ని పొగుడుతూ ఉంది. ఆయన ఎప్పుడు కూడా దేశాన్ని తక్కువ చేయలేదు నిజానికి. అగైన్ మళ్ళీ ఇద్దరు జమీన్ ఆస్మాన్ కా ఫరకే అని అంటారు కదా. సో రాజకీయ అంటే సినిమాలు అప్పటి నుంచి ఆయన చూడండి, నేను ఇక్కడ ఏం పవన్ కళ్యాణ్ అభిమాని కాదు, నేను పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాను కాదు. అంటే మన రాజకీయ అవసరం కోసం దేశాన్ని పణంగా పెట్టద్దు, దయచేసి దేశాన్ని ఎవరు పణంగా పెట్టద్దు. అది ఎటువైపు అయినా సరే, ఎవరైనా సరే. మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా హిందీ ఇంపోజిషన్ వద్దు అన్నది విన్నామా? హిందీ ఇంపోజిషన్ వద్దు, హిందీ ఏంటని గుజరాతీని పెట్టారైనా, హిందీని పెట్టారైనా. మీరు చూడండి బీజేపీ ఎక్కడా కూడా హిందీ ఇంపోజిషన్ వాళ్ళు వద్దు అని అన్నారు. ఎలా అంటారండి? ఆబ్వియస్లీ నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళు మాట్లాడేది కూడా నేషనల్ పార్టీ అని కాదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు నేషనల్, ఇప్పుడు అన్నిటినీ కలిపి ఉంచాల్సిన భాష ఒకటి ఉండాలి కదా. మనది మల్టీలింగ్వల్. ఇప్పుడు మనం తమిళనాడుకి వెళ్ళామనుకోండి, నమస్కారం అండి, ఎలా ఉన్నారు, బాగున్నారంటే ఎన్నడాన్ని అని అంటారు వాళ్ళు. అదే నమస్కారం. కర్ణాటక అయినా అలాగే ఉంది, కేరళలో వాళ్ళు నేర్చుకున్నారు, కేరళలో నేర్చుకున్నారు వాళ్ళు. బట్ మనం అన్నిటినీ కలిపి ఉంచాల్సిన భాష ఒకటి ఉండాలి కదా. ఒకటి ఇంగ్లీష్ ఎందుకని నేను అంట,
అవసరానికి ఇంగ్లీష్ మాట్లాడడం తప్పు లేదు. ఇంకా ఇంగ్లీష్ జీవితంగా పెట్టుకుని నేను నా మాతృభాషని పక్కన పెట్టేసి దేశ భాషల్ని పక్కన పెట్టి ఇంగ్లీష్ని నేను ఎంకరేజ్ చేస్తానంటే కనుక ఎలా? ఇంకా అంటే మనం పాలించిన బ్రిటిషర్స్ కదా, వాళ్ళ లాంగ్వేజ్ ని ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీరు అన్నది 100% కరెక్ట్. బ్రిటిషర్లు కాకుండా ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ కాలం పాలించుంటే మనం ఫ్రెంచ్ మాట్లాడుకుని ఉండే వాళ్ళం. సో ఎందుకు ఆ విదేశీ భాషలు ఎందుకు మనకి? మన భాషని మన భాషల్ని మనమే వదిలేసుకుంటే వేరే వాళ్ళు మన ఎందుకు గౌరవిస్తారు? మీకు హిందీ వచ్చా? మీరు మాట్లాడుతుంటారా? ఎస్, అంటే మరీ స్పష్టంగా కాదు, నేను హిందీ కూడా ఎంత శుద్ధ హిందీ వీలైతే అంత శుద్ధ హిందీ మాడడానికి ప్రయత్నిస్తా. అందులో కూడా రెండు మన దగ్గర ఉర్దూ మిక్స్డ్ హిందీ ఉంటుంది, ఉర్దూవే ఉంటుంది, హిందీ కూడా కాదు, ఉర్దూ ఉంటుంది. కొంచెం నార్త్ అటువైపు యూపీ ఎంపీ ఇటువైపు కొంచెం ఎక్కువ శుద్ధ హిందీ ఉంటుంది. నేను ఆ హిందీ రెండు మాట్లాడుతుంటారు మన దగ్గర. అందుకే అంటారు మనది గంగా జమున తహజీబ్ అని చెప్పేసి అంటారు, ఎందుకంటే మల్టీ కల్చర్స్. గంగా మనదే, జమున మనదే, గంగా యమున రెండు మనవే, వాళ్ళది ఏం లేదు అక్కడ. ఇంటర్నేషనల్ లెవెల్ ఏం జరుగుతుంది, నేషనల్ లెవెల్ ఏం జరుగుతుంది, స్టేట్ లెవెల్ ఏం జరుగుతుంది, మూడు డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా నాకు ఇందులో ఇంట్రెస్టింగ్ అనిపించింది తీస్తా వాటర్స్ గురించి. లైక్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ దట్ పర్టికులర్ ల్యాండ్. ఎందుకంటే మనం ఇప్పుడు గెలవడం ముఖ్యం కాదు, గెలిచిన తర్వాత ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. ఒక గోడ కట్టడం ముఖ్యం. సో దట్ ఆ గోడ ఎంత ఇంపార్టెంట్, ఎంత బలంగా ఉండాలి, ఎంత ఎత్తుగా ఉండాలి, ఎంత దుర్భేద్యంగా ఉండాలి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే దీని వెనకాల దాన్ని మళ్ళీ బ్రేక్ డౌన్ చేసుకుంటుంటే ఉంటే ఏమవుతుంది, అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా అర్థమైంది. ఓహో ఇంత జరుగుతుందా అని చెప్పేసి. లైక్ ఐఎమ్ ఎన్లైటెండ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.